ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. Will get connected to you, that's all. Okay. So I grew with the process and it just happened, and yeah. So yeah, రెస్ట్ ఈస్ హిస్టరీ. yes. బట్ నేను ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, పక్కా తెలుగు అమ్మాయి మీరు, ఇంట్లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఖచ్చితంగా రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి మనకి. ఈ సాంగ్ తర్వాత వచ్చిన పొగడ్తలేమో కానీ మోసుకొచ్చిన అవమానాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, నథింగ్ లైక్ దట్. అస్సలు నాకు రిస్ట్రిక్షన్ ఉండదు. ఎందుకంటే ఐ కమ్ ఫ్రమ్ అ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్. ఇన్ఫాక్ట్ నాకు క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది. సో నేను ఏదైనా చేస్తే, అమ్మ నేను ఇట్లా చేసాను, లేదా తాత, మా అమ్మ, మై అంకుల్స్ అండ్ ఆల్ ఏదైనా చేస్తే దే విల్ బి లైక్, అంతే కదా, అంతే చేసావు, సర్లే, యూనో. కానీ దట్ కెప్ మీ గ్రౌండెడ్. టు బీ ఫ్రాంక్, వాళ్ళు నన్ను అప్పుడే ప్రేస్ చేస్తున్నా, ఇప్పటికీ ఈవెన్ టుడే ఎనీథింగ్ దట్ ఐ పోస్ట్, ఓకే యూ కుడ్ హ్యావ్ డన్, ఇది ఇంకొంచెం ఇలా చేస్తుంటే బాగుంది. సో బికాస్ ఎవ్రీబడి ఈజ్ అన్ యాక్టర్. నాకు ఇంట్లోనే లెర్నింగ్ ఉంది. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ మా తాతగారు జనరలీ నేను ఏదో ఒక సెల్ఫీ తీసుకుంటే నేను జనరలీ ఫార్వర్డ్ చేసిన, పంపించిన, అది ఎందుకు అలా తీసుకున్నావు, ఆ లైట్ అక్కడ కట్ అవ్వకూడదు, నోస్ దగ్గర కట్ అవ్వాలి, ఇది నాకు చాలా న్యాచురల్గా. మనం చిన్నప్పుడు అనుకున్నాం, అబ్బా ప్రతిదీ ఇంత కాంప్లికేట్ చేయాలా అని అనుకుంటాం కదా. సో అది ఇప్పుడు నౌ ఐ రియలైజ్, ఇప్పుడు నేను సెట్లో ఉన్నప్పుడు లేదా షూటింగ్లో ఉన్నప్పుడు ఐ రియలైజ్ హౌ ఇంపార్టెంట్, నాకు తెలియకుండా ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్. ఓకే, అసలు దాసరి నారాయణరావు గారితో ఎలా ఉండేది మీ బాండ్? అంటే సినిమాల గురించే మాట్లాడుకునే వాళ్ళు? నేను మాట్లాడుకోవడానికి ఆయన చుట్టూ అసలు ఎప్పుడు జనం ఎప్పుడు. అండ్ ఐ థింక్ ద హోల్ ఇండస్ట్రీ యూస్ టు కమ్. ఐ గ్రూ అప్ సీయింగ్ దట్. ఓకే, లైక్ లిటరలీ ఇంటి బయట వరకు ఎక్కడో వరకు కార్స్ ఉండేవి. సి బికాస్ యూ నో హిస్ యువర్ ఫ్యామిలీ or whatever, you wouldn't know importance, right? You grew in the house or what, తెలీదు. But after you lost him, బయట, now I grew up, now I am in the films, ఇప్పుడు చూస్తుంటే how important that person has been. ఇండస్ట్రీలో like even when he was with my association or whatever, ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఇట్ యూస్ టు కమ్ టు దట్. సో యా, అంటే నౌ ఐ సీ, అంటే ఇప్పుడు చాలా కాంట్రవర్సీస్ బయట వచ్చినప్పుడు ఇప్పుడు వస్తున్నాయి బయటకి న్యూస్. అప్పుడు ఇంటి దాకా వచ్చేది, ఇంటి నుంచి బయటకు వెళ్ళేది కాదు. సో నౌ ఐ ఫీల్ హౌ ఇంపార్టెంట్ దట్ పర్సన్ హ్యాస్. ఎవ్రీవన్ రెస్పెక్ట్ చేస్తుండేవాళ్ళు ప్రతి ఒక్కరు. అవును. సో ఆయన సినిమాల్లోకి హెల్ప్ చేయలేదా నేను అప్పుడే? ఐ వాజ్ జస్ట్ యంగ్. తాతగారు చనిపోయే ముందు యాక్చువల్లీ హిస్ లాస్ట్ డేస్ హీ వాజ్ సిక్ అయ్యారు. అప్పుడు చెప్పారు హీ వాజ్ సపోజ్ టు డూ విత్ పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు హీస్ గాట్ అ ఫిలిం అండ్ టైటిల్ కూడా ఇట్ వాజ్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే, బట్ ఇట్ వాజ్ సపోజ్ టు బి కల్కి. ఐఎమ్ షూర్ ఐ రెడ్ హిస్ స్క్రిప్ట్. అప్పుడు అలా పేపర్స్ పెట్టేస్తారు కదా. సో ఐ వాజ్ వెరీ క్యూరియస్. ఐ వాజ్ జస్ట్ 16 years old girl, you know, who is ఇంకా నేను డ్రీమ్ చేస్తున్నాను, ఓకే నేను ఇంకొక 4 years ఐ వాంట్ గెట్ ఇన్, అలాంటి ఒక అమ్మాయి. యా. సో నేను ఏదో చెప్తున్నప్పుడు, ఓకే ఇలా కాదు అలా కాదు, నువ్వు వెయిట్ చే, ఇంకా అది. సో హీ కీప్స్ గివింగ్ మీ నెక్స్ట్ చేద్దాం, నేను చెప్తా. వెన్ ఎవర్ ఏదైనా చిన్న చిన్న ఆపర్చునిటీస్ నేను చెప్తూ ఉండేదాన్ని, ఇది చేయదు. హీ విల్ బి లైక్ నో వెయిట్ టిల్ ఐ విల్ కమ్. దెన్ ఒకరోజు ఇలా సిక్ అయిపోయారు. ఐ థింక్ దట్ వాజ్ ద లాస్ట్ వర్డ్ దట్ ఐ హర్డ్ ఫ్రమ్ హిమ్. యూ వెయిట్, ఐ విల్ కమ్ బ్యాక్, నేను చెప్పాక I will shoot, I will only direct అన్నారు, which didn't happen. But that was one word. I still have his image in my eye and అంతే. ఆయన నుంచి మీరు గ్రాస్ప్ చేసిందో అది నేర్చుకున్నదో ఏంటి ఒక్క విషయం ఇప్పటికీ హాంట్ చేసేది? సి అండి, అంటే కొంతమంది లెజెండ్స్ అంతే. దే ఆర్ ఆల్ దే మేడ్ అ హెల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ మన ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీలో ఎస్పెషలీ, ఆర్ కాన్స్టిట్యూషన్లో, గవర్నెన్స్లో. ఇవన్నీ నేను ఇప్పుడు నేర్చుకున్నాను. అండ్ ఓకే ఇంత చేశారా అని నాకు కూడా అప్పుడు చిన్న వయసులో తెలీదు. అండ్ నౌ ఐ సీ హౌ మచ్ డిఫరెన్స్ దట్ వన్ పర్సన్ హ్యాస్ మేడ్ అండ్ హౌ మచ్ ఆఫ్ చేంజ్ దట్ పర్సన్ హ్యాస్ డన్. సో అవన్నీ నేను ఆయన అవార్డ్స్ అవన్నీ ఇంకా ఇంట్లో చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, హౌ టఫ్ ఈ కాలంలో అలాంటివి అచీవ్ చేయడం. విత్ ద కైండ్ ఆఫ్ ఇంతకుముందు మనకి స్టార్డమ్ ఉండేది, ఇప్పుడు లేదు. యా, ఇప్పుడు లేదు. అండ్ అప్పుడైతే సినిమాకి వెళ్ళడానికి అసలు థియేటర్కి వెళ్ళిపోయి పీపుల్ డై టు గో ఫర్ ఫిల్మ్స్, రైట్? హీరోని చూస్తున్నారంటే అసలు అప్పుడు హీరో వేసుకునే ప్రతి ఒక్కటి ఒక ట్రెండ్ అయ్యేది. హీరోయిన్ వేసుకున్నా అంటే ఐ థింక్
that era is long gone. I mean, that is 90s gone. 90s I think is the last. So I feel very unfortunate. Appudu I keep telling to my actors or whatever, and I wish I was little 10 years ahead. I get to experience That that stardom. Yeah, that feeling of films, theater, theatrical experience. People rush అయ్యి థియేటర్కి వచ్చి చూడడం అనేసి. సో అసలు స్టార్డమ్ ఎందుకు పోయింది అనుకుంటున్నారు? వాట్ ఈస్ ద ఐ థింక్ మల్టిపుల్ రీజన్స్ అండి. ఒకటి ఫస్ట్ మనకి చాలా పెద్ద దెబ్బ వాస్ కోవిడ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, నాట్ జస్ట్ మన ఇండస్ట్రీ, అన్ని ఇండస్ట్రీస్లో. అండ్ రెండోది ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూనే ఉంది. డే ఆఫ్ లివింగ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతూనే ఉంది. ప్రతి ఒక్కళ్ళు బిజీ అయిపోతున్నారు. ఎవ్రీబడి నీడ్స్ టు వర్క్, ఎవ్రీబడి స్టార్టెడ్ టు వాళ్ళ లైఫ్స్లో బిజీ అయిపోయారు. అండ్ దెన్ ఈ ఓటీటీస్ వచ్చేసాక కన్వీనియన్స్ ఎక్కువ అయిపోయింది. సో ఈవెన్ మనకి సినిమా చూడాలనుకున్నా టైం ఇవ్వట్లేదు, లైఫ్ టైం ఇవ్వట్లేదు. కరెక్ట్. బికాస్ ఇట్ keeps you busy to earn money. We are like constantly on the go, right? అన్ని సినారియోస్లో. అండ్ ఇప్పుడు వచ్చే అంటే ఇప్పుడు ఆఫ్టర్ దిస్ యునో అన్ని మన బాహుబలి తర్వాత పాన్ ఇండియా తర్వాత స్క్రిప్ట్స్ వైడ్ అయిపోయినాయి. కరెక్ట్. అదర్ లాంగ్వేజ్ అందరూ కొలాబరేట్ అవుతున్నారు. సో అవుతున్నప్పుడు వర్క్ ఇంకా వైడ్ అయిపోయింది. అండ్ ఎవ్రీబడీస్ కొలాబరేటింగ్, న్యూ స్క్రిప్ట్స్ వస్తున్నాయి. ద పర్సీవెన్స్ ఆఫ్ అంటే ఒక పిక్చర్ని చూసే విధానం మారిపోయింది ఆడియన్స్కి. అండ్ ఎవ్రీబడి ఇప్పుడు దీస్ డేస్ లిటరలీ జనాలు చెప్పేస్తున్నారు, ఓ ఇది ఇలా కాదు, ఇలా చేసుంటే బాగుండేది, వెనకాల గ్రీన్ మ్యాట్ వేసారు అనుకుంటా, ఇక్కడ ఇది ఎడిట్ అనుకుంటా, ఇది విఎఫ్ఎక్స్ అనుకుంటా, అన్నీ చెప్తున్నారు. అంటే అందరికీ అంత యాక్సెసిబుల్ ఉంది ఫోన్. సో అన్ని ఆస్పెక్ట్స్ యూనో అవర్ డే టు డే లైఫ్ స్టైల్ మారిపోయింది. కరెక్ట్. అండ్ చూసే విధానం మారిపోయింది. స్క్రిప్ట్స్ కానీ పిక్చరైజేషన్స్ కానీ అన్నీ. సో టు సాటిస్ఫై పీపుల్ ఇస్ రియలీ టఫ్. అండ్ మనకి బికాస్ ఆఫ్ existing stars that we have, I think we are still manaki touchwood, Tollywood is still running because of existing stars that we have. Yeah. But how tough it is to survive in industry? It is any day tough to survive in any industry. Ante it's just how meer elaga you have to be confident for yourself and how well you put yourself ante. అంతేనా? Yeah. ఓకే. సో మీ గురించి మాట్లాడితే ఇందాక నుంచి మనం ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాం. సంక్రాంతి అనగానే ఇట్ ఈస్ ఏ ఫెస్టివల్ వేర్ తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళందరూ ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. మీకేంటి సంక్రాంతి? మీరు పూజలు ఎలా చేస్తారు? సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఐఎమ్ జనరలీ వెరీ కామ్ పర్సన్ అండి. నేను చాలా ఇంట్లో ఉండే పర్సన్. నాకు ఇంట్లో ఫ్యామిలీ టైం ఇష్టం, తాత మమ్మతో స్పెండ్ చేయడం ఇష్టం. యూజువలీ నన్ను చూడగానే నేను చాలా పార్టీ చేస్తాను అలా అనుకుంటారు. ఇట్స్ జస్ట్ అంటే నన్ను అలా యా, బికాస్ మేబీ దట్స్ హౌ ఐ లుక్ యునో. బట్ ఐఎమ్ వెరీ బోరింగ్, వెరీ అసలు ఐ జస్ట్ లవ్ టు బి స్లీప్, స్పెండ్ టైమ్ విత్ మై డాగ్స్. ఓకే. యూనో నాకు అదే ప్రపంచం, నాది అదే. నాకు ఖాళీ దొరికితే అమ్మ నేను ఇంట్లో వెళ్ళిపోయి ఉంటాను. ఏదైనా కొంచెం అబ్బా ఇప్పుడు వెళ్ళి బయట ఉండాలా వద్దు, ఐ జస్ట్ వాంట్ గో బ్యాక్ హోమ్. జస్ట్ ఐ డోంట్, చాలా లేజీ, ఐ డోంట్ వాంట్ గెట్ రెడీ అండ్ స్టెప్ అవుట్. సో ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఓకే. సో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడం అంటే కూడా ఇంట్లోనే తాత అమ్మమ్మతో అండ్ ఫుల్ ఫ్యామిలీతో. యా. ఓకే. సో డాగ్స్ అంటే గుర్తొచ్చింది. రోమా. I think you have a dog named Rocky. Correct. Okay. Yeah. So, he's my dear son. Then I have rest of very good unnai. I have couple of dogs. Yeah, I have cats in the house as well. I have hens in the house as well. Oh my God. Yeah, it my oka mini zoo nenu eppudu cheptu untanu. And I love ante nenu నాకు చాలా కనెక్షన్ ఉంటుంది animals. What role they play in your life? A tremendous role. Ante na whole I think రాకీ ఎస్పెషలీ, రాకీ కంటే ముందు నాకు అంటే నేను ఎందుకు రాకీ అని జనరలీ చాలామందికి ఒక డాగ్. ఎస్. నేను వాటిని నా పిల్లల్లా చూసుకుంటాను.